ముహూర్తాన హృతిక్తో రిలేషన్ బెడిసి కొట్టి కంగన నామ్ బద్నాం అవ్వడం స్టార్ట్ అయిందో గానీ ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీలో నిలదొక్కుని జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న కంగనాకి ఆ తర్వాత నుంచి సిచ్యువేషన్స్ అన్నీ ఎదురు తిరగడం స్టార్ట్ అయ్యాయి. అప్పటి వరకు తన డేట్స్ కోసం క్యూ కట్టిన ప్రొడ్యూసర్స్ కూడా వెనక్కి తగ్గడం స్టార్ట్ చేశారు. తను వెట్స్ మను రిటర్న్స్ కమర్షియల్ గా ఫెయిల్ అయినప్పుడే కంగనా డ్రీమ్ ప్రాజెక్ట్ ఝాన్సీకి రాణి ఆగిపోతుందేమో అనుకున్నారు అందరూ. కానీ ఆ ప్రాజెక్ట్ ఆగే ప్రసక్తే లేదని కంగనా అప్పట్లో స్పష్టం చేసింది. కానీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ఝాన్సీకి రాణి సినిమా ఆగిపోవడం ఖాయం అనిపిస్తోంది. ఎంతో స్ఫూర్తిదాయకమైన ఝాన్సీ రాణి పాత్రలో కంగనా నటిస్తే ఈ సిచ్యువేషన్స్ లో జనాలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అనే విషయంపై దర్శక నిర్మాతలు తర్జన భర్జనలు పడుతున్నారట. ఒక పక్క పద్మశ్రీ పురస్కారం లభించకపోవడం, డివైన్ లవర్స్ సినిమా నుంచి తప్పించడం వంటి కారణాల వల్ల తీవ్రంగా మనస్తాపానికి లోనైంది కంగనా. ఈ తాజా పరిణామంతో మరింత కృంగిపోయింది. హృతిక్ కంగనాల అఫైర్ విషయంలో ఎవరి వాదన నిజమో అనేది మాత్రం క్లారిటీ లేదు. కానీ ఈ మొత్తం గోలకి సంబంధించిన ఎఫెక్ట్ హృతిక్ కన్నా కంగనా కెరియర్ పైనే ఎక్కువగా పడినట్టు అనిపిస్తోంది.